పరిశుద్ధుడా 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 మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వాధికారి గొప్ప దేవుడివి ఆశ్చర్యకరుడైన తండ్రి మా శ్రేదుర్గమ మా కోట మేము నమ్ముకుని తగినటువంటి సహాయకుడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. నమ్మదగిన దేవుడివి ఎన్నదగిన దేవుడివి మారని దేవుడివి మాట తప్పని దేవానికి కొందరములు స్తోత్రములు. నిన్న నేడు ఏగములు జీవించే దేవానికి కొందరములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. సర్వాధికారమైన తండ్రి సర్వోన్నతుడానికి స్తోత్రములు. సర్వోన్నతమైన నామం కలిగిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. నాయన ఈ ఉదయ కాలాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. నీ ప్రియకుమారుడిని మా రక్షకుడైన యేసుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఆయన కార్చిన ప్రశస్తమైన రక్తాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన మాకు ఇచ్చిన పాప విమోచనాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు నాయన జరిగిన కార్యక్రమం అంతటి బట్టి నీకు వందనాలు. విజ్ఞాపనకర్తలను బట్టి నీకు వందనాలు. నాయన నిన్ను స్తుతించి గణపరిచిన వారిని బట్టి నీకు వందనాలు. వారికి రావాల్సిన ప్రతిఫలాన్ని మీరు అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ తండ్రి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఈ సమయాన్ని గడియని నిమిషాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ప్రభా మేము ప్రశస్తమైనటువంటి సమయానికి వచ్చి ఉంటున్నాం. దేవా ఈ ఉదయ కాలంలో నీ యొక్క దివ్యమైన వాక్కులు వినటానికి మేమందరం వేచి ఉంటుండగా దేవా నా తండ్రి వాక్య పరిచర్య చేయనటువంటి దాసులు మీ చేతులకు అప్పగిస్తున్నాను. నీ బలిష్టమైన రెక్కల చాటును భద్రపరచండి. యేసయ్య పరిశుద్ధమైన సెలవు రక్తంలో నీ కుమారుని ముద్రిస్తున్నాను. ప్రభా అరికారు నుంచి నడినొత్తుకుని ఆత్మ సన్నిధిలో నా ప్రభా నీ స్వాధీనంలో తీసుకుని ఈ ఉదయ కాలంలో ప్రభు ఏ వాక్కును నా తండ్రి మాకు వినిపించనంటున్నారు ఆ వాక్కును నా తండ్రి తన ద్వారా నా తండ్రి మాకు రావడానికి మీరు సహాయం చేయండి. పరిశుద్ధాత్మడ తనలో మీరు ఉండి నా తండ్రి మాతో మాట్లాడబడుచున్నాం. ఆయనను ఆదరించే దేవుడు, బలపరిచే దేవుడివి నా తండ్రి, ఉద్ధరించే దేవుడి నా తండ్రి, నాయన ప్రభా మమ్మల్ని లేవనెత్తే దేవుడివి నా తండ్రి, నీకు స్తోత్రములు వందనాలు. ప్రభా ఈ ఉదయ కాలమున ఈ యొక్క ప్రశస్తమైనటువంటి సమయంలో ప్రభా ప్రత్యేకమైనటువంటి దినమునైనా మహాశుభ శుక్రవార దినములో ప్రభా మీరు ఇస్తున్నటువంటి దివ్యమైన వాక్కును బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన ఈ వాక్కు ప్రతి ఒక్క హృదయంలో నా ప్రభా నా తల్లి కార్యసిద్ధి చేయడానికి మీ సహాయం చేయమడుగుచున్నాం. తన నోటి నుంచి వెలువడుతున్న ప్రతి వాక్య తిరిగి ఫలముల తన సన్నిధికి చేరి కృపను అనుగ్రహించమడుగుచున్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మను కుమరించండి ప్రవ్వా. నా తండ్రి మేము నాయన నీ వాక్యములు గ్రహించి నా తండ్రి మా జీవితంలో ప్రవ్వా నా తండ్రి అన్వయించుకుని నా తండ్రి మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ గణపరుస్తూ నీకు ఇష్టమైన పాత్రగా లోకంలో జీవించే కృపను అనుగ్రహించమడుగుచున్నాం. పరిశుద్ధ ఆత్మ తండ్రి సమయాన్ని మీ స్వాధీనంలో తీసుకోమడుగుచున్నాం. నీ నామానికి మాత్రమే మహిమ చెల్లాలి ప్రవ్వా. ఘనమైన దేవుడివి, స్తుతులకు పాత్రుడివి, ఘనతకు పాత్రుడివి, మహిమకు పాత్రుడివి నిన్ను ప్రభు ఈ రీతిగా నా తండ్రి నాయన ప్రభా మేము స్తుతిస్తూ గణపరుస్తూ మహిమపరుస్తుండగా నీ చిత్తము ఈ ఉదయ కాలమైన సంపూర్తిగా నెరవేర్చుకొని మహిమ పొందుకోమని అడుగుచున్నాం. దేవానికి వందనాలు స్తోత్రాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరి మీద నా ప్రభా మీ కృపను అనుగ్రహించిన తండ్రి నాయన వినగలిగినటువంటి నాయన చెవులను గ్రహించగల మనసును మా అందరికి అనుగ్రహించమని అడుగుచున్నాం. ఈ ఆరాధనకు ప్రభా ఈ వాక్యానికి వ్యతిరేకంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధంలోని మనుష్యాత్మలు దురాత్మలను యేసు శక్తి కల నామములో బంధిస్తూ నీ పరిశుద్ధమైన అధికారములకు అప్పగిస్తూ యేసే పరిశుద్ధమైనటువంటి శక్తి గల నామంలో అడిగి వేడుకను ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. థాంక్యూ సో మచ్ అమ్మ గారు. స్వరూపన్న ప్లీజ్ అన్న. ఇప్పుడు వచ్చిన అందరికీ దేవుని నామంలో వందనాలు తెలియజేస్తున్నామండి. ఈరోజు మనకు వాక్యాన్ని అందించడానికి సురేష్ బాబాయ్ గారు సిద్ధంగా ఉన్నారు. సురేష్ బాబాయ్ గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. సురేష్ బాబాయ్ గారు మన అందరికీ సుపరిచితులేనండి. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం అండి. బ్రదర్ శ్రీ సురేష్ బాబాయ్ గారు ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురకు చెందినవారు. క్రైస్తవ సిద్ధాంతాలను బోధించడంలో ఆయన ప్రావీణ్యం కలిగిన బోధకులు. వివిధ సంఘాల్లో దేవుని వాక్య పరిచర్య మరియు వాక్య బోధన ద్వారా ప్రభువునకు సేవ చేస్తూ ఉన్నారు. సురేష్ బాబాయ్ గారు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డునకు ప్రాంతీయ తనిఖీ అధికారిగా పదవి విరమణ చేశారండి. గారిని కూడా ఆశీర్వదించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ వెల్కమ్ టు అయ్య గారు ప్లీజ్ అండి. ప్రైజ్ ది లార్డ్. వినిపిస్తుందా జాన్సన్? yes sir వినిపిస్తుంది. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ సందర్భంగా చేరి వచ్చిన కుటుంబ సభ్యులందరికీ యేసు ప్రభు నామమున శుభములు కలుగును గాక. మరొక ప్రాతకాలంన దేవుని వాక్యాన్ని నేర్చుకోవటానికి ప్రభు మనందరికీ అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యం కొరకు ప్రభునకు వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యంలో నుండి పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం
26వ వచనం నుండి 30వ వచనం వరకు ఉన్న దేవుని వాక్యాన్ని చదువుకుందాం. నేను ఒక వచనం చదువుతాను, దయచేసి మీరు ఒక వచనం చదవండి. పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 26వ వచనం నుండి 30వ వచనం వరకు ఉన్న దేవుని వాక్యం చదువుకుందాం. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకుని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి. ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము కొత్తదిగా త్రాగు దినము వరకు త్రాగనని మీతో చెప్పుచున్నాను నేను. అంతటా వారు కీర్తన పాడి ఒలివ చెట్ల కొండకు వెళ్ళిరి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి యేసుక్రీస్తు ప్రభువానికి స్తోత్రం నాయన. మరొక ఉదయకాలంన మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరిచి మహింపరచడానికి ఇచ్చిన భాగ్యం కొరకు వందనాలు. ఈ వాక్యంలో నుండి మేము నేర్చుకునటానికి కావలసిన విషయాలు మాకు బోధించమని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకార యోగ్యములు చేయమని మా ప్రభును మీ ప్రియకుమారుడునైన యేసు స్వామి పేరిట ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు ప్రభుల వారు ఈ లోకంలోకి రావటానికి యోసేపు మరియమ్మలనే కాదు, ప్రభుత్వాలను కూడా దేవుడు సిద్ధం చేసినట్టు మనకు చరిత్రను బైబిల్ను కలిపి చదివితే అర్థమవుతుంది. ఆయన పుట్టిన స్థలం, పుట్టిన దినం రికార్డు చేయటానికి అగస్టస్ సీజర్ వలన ఆజ్ఞ ఇవ్వబడింది. ఆ ఆజ్ఞ ఇచ్చిన కారణం చేతనే యోసేపు మరియమ్మలు తమ స్వగ్రామమైన బేత్లెహేమునకు తరలి వెళ్ళినట్టు మనకు అర్థమవుతుంది. ఆయన ఎలాంటి మరణం పొందవలసి ఉన్నదో లేఖనాల్లో రాయబడి ఉంది. అలాంటి కఠినమైన శిక్షలు విధించే రోమీయుల పరిపాలన క్రిందకు యూదులను దేవుడు తీసుకొని వచ్చాడు. ప్రతిదీ దేవుడు తన సమయంలో తన ప్రణాళిక చొప్పున నెరవేర్చినట్టుగా మనకు అర్థమవుతుంది. యేసు ప్రభు యొక్క ప్రతి కదలిక, ఆయన ప్రయాణం, ఆయన ఎక్కడ బస చేయాలి, ఎలాంటి సూచక క్రియలు చేయాలి, ఎవరిని రోగగ్రస్తులుగా ఉంటే విడిపించాలి, ఎవరిని మరణం నుండి బ్రతికించాలి, ఇవన్నీ ఒక ఎటర్నల్ ప్లాన్ ప్రకారం జరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. చాలా మంది అవిశ్వాసులు లేదా అన్యులు తలంచినట్టుగా యేసు ప్రభువు శిలువ మీద నుండి ఎందుకు విడిపించుకోలేకపోయాడు? అసలు ఆయన దేవుని కుమారుడైతే లేదా దేవుడైతే ఎందుకు తప్పించుకోలేకపోయాడని చాలా మంది మనల్ని ప్రశ్న అడుగుతూ ఉంటారు. ఆ ప్రశ్నలకు జవాబు మనకు తెలుసు, అయితే అన్యులుగా వారికి తెలియదు. యేసు ప్రభు జవాబు చెప్తున్నాడు. తాను కోరుకుంటే ఆ పరిస్థితి నుండి విడిపించటానికి తండ్రి అయిన దేవుడు 12 సైన్య వ్యూహములను పంపగలడని ఆయనే పేతురుతో చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే ఆయన మరణించటాన్ని సిద్ధపడి వచ్చిన ఆయన మాటల్లో మనకు తెలుస్తుంది. తన ప్రాణం పెట్టడానికి, దానిని తిరిగి తీసుకొనటానికి తన అధికారం ఉన్నదని ప్రభువే చెప్తాడు. యేసయ్యను అంత క్రూరంగా శిక్షించాలనేది రోమకు ఇష్టం కాదు, లేదా శాస్త్రుల ఇష్టం, పరిసయ్యుల ఇష్టం అంతకంటే కాదు, పిలాతు ఇష్టం కూడా కాదు. మరి అంత క్రూరంగా హింసించి చంపాలనేది ఎవరి ఇష్టం? అది అంటే అది తండ్రి అయిన దేవునికే ఇష్టం. తండ్రి అయిన దేవాది దేవుడే
ఆయనను ఇష్టపడి అలాంటి మరణానికి అప్పగించినట్టుగా మనకు అర్థం అవుతుంది. అది ఎట్లా తెలుస్తుంది మనకు? యెషయా గ్రంథం 53వ అధ్యాయం మీరు చూడగలిగితే 10వ వచనాన్ని చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం అతను 10వ వచనం. నలుగుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి చూసారా? కలుగజేశాను. చాలు. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. అలాంటి క్రూరమైన మరణానికి అప్పగించటం తండ్రికే ఇష్టం. అది రోమీయులకు ఇష్టమై చేయలేదు, లేదా పిలాతుకు ఇష్టమై ఆయనకు అలాంటి శిక్ష విధించలేదు, లేదా శాస్త్రులు పరిసయ్యులకు ఇష్టం కాబట్టి అలాంటి శిక్ష ఆయన మీదకు రాలేదు. అలాంటి శిక్షను తండ్రి అయిన దేవుడే యేసు ప్రభు మీద విధించినట్టు మనకు అర్థమవుతుంది. అక్కడే కాదు, అదే అధ్యాయంలో చూడండి, 4వ వచనం 2వ భాగంలో మనకు కనబడుతుంది. దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. దేవుడే అతన్ని బాధించినట్టు మనకు వాక్యం చెప్తా ఉంది. అలాగే అదే అధ్యాయంలో 6వ వచనం 2వ భాగంలో కూడా చూడండి, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. యెహోవాయే అతనిని అలాంటి మరణానికి, మనందరి దోషం ఆయన మీద మోపి అతనికి అలాంటి శిక్ష విధించటానికి తండ్రి అయిన దేవునికి ఇష్టమైనట్టుగా మనకు అక్కడ చెప్పబడతా ఉంది. అయితే కుమారుడు ఎలా తీసుకున్నాడు దాన్ని? తండ్రి ఇష్టంగా ఆ శిక్షను విధించినాడు సరే, మరి కుమారుడి యొక్క రియాక్షన్ ఏంటి? కుమారుడు ఎలా తీసుకుంటున్నాడు, ఎలా రిసీవ్ చేసుకుంటున్నాడు దాన్ని? అది కూడా మనకు కనబడుతుంది అదే అధ్యాయంలో 11వ వచనం. దయచేసి చూడండి, చదువుతారా ఎవరైనా? 53వ అధ్యాయం యెషయా గ్రంథం 11వ వచనం. అతడు తనకు కలిగిన వేదన చూచి తృప్తి నొందును, నీతిమంతుడైన నా సేవకుడు చాలు సిస్టర్, థ్యాంక్ యూ. అతడు యేసు ప్రభుల వారు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. అది కుమారుని యొక్క ఫీలింగ్. తండ్రి అతనిని శిక్షించటానికి ఇష్టపడ్డాడు, సరే కుమారుడు దాన్ని కష్టంగా తీసుకున్నాడా అంటే కాదు. అలాంటి శిక్షను పొందటానికి ఆయన తృప్తిగా ఇష్టపడినట్టుగా మనకు ఈ వాక్యంలో కనబడుతుంది. కాబట్టి తండ్రి అయిన దేవుడు ఎలాంటి శిక్ష ఆయనకు విధించబోతున్నాడో అనేక సార్లు తన యొక్క ప్రవక్తల ద్వారా ప్రవచనాల రూపంలో తెలియపరిచినట్టు మనకు చాలా భాగాల్లో బైబిల్లో పాత నిబంధనలో కనబడుతుంది. ఇంకొక భాగాన్ని మీరు దయచేసి చూడండి, జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనాన్ని చూడండి. కాపరిని కొడతానని, ఖడ్గము కాపరి మీద పడతాదని తండ్రి ముందుగానే ప్రవక్త ద్వారా హెచ్చరిస్తా ఉన్నాడు. జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం దొరికిందండి? ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము. ఖడ్గమా నా గొర్రెల కాపరి మీద పడమని తండ్రి అయిన దేవుడే చెప్తున్నాడు. ఏమిటా ఖడ్గం? సిలువ అనే ఖడ్గం. మానవాళి పాపము నిమిత్తమై బలి అర్పించటానికి సిలువ అనే ఖడ్గం తండ్రి తన కుమారుని మీదికి, కాపరిగా వచ్చిన కుమారుని మీదికి విసరినట్టుగా మనకు అర్థమవుతుంది. ప్రభువే చెప్తున్నాడు ఒక చోట, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును అని చెప్తున్నాడు. మంచి కాపరిగా వచ్చిన ఆయన తండ్రి తనకు విధించిన కార్యాన్ని పూర్తి చేయటానికి ఈ లోకంలోకి వచ్చాడు. అలాంటి శిక్ష పొందటానికి ఆయన సిద్ధపడ్డాడు. సరే, అసంలోకి వద్దాం. గెత్సెమనే తోటలో యేసు ప్రభుల వారిని యూదా ఇస్కరియోతు రోమా సైనికులకు అప్పగించిన తర్వాత ఆయనను బంధించి, ఒక ఖైదీలాగా బంధించి తీసుకొని వచ్చారు. రాత్రి తెల్లవారే లోపల సుమారుగా 6 చోట్ల 6 విచారణలకు ఆయనను అప్పగించినట్టుగా మనకు అర్థమవుతుంది. బంధించి మొట్టమొదటిసారి అన్నా దగ్గరికి తీసుకొచ్చారు, ప్రధాన యాజకుడు. కయప దగ్గరికి తీసుకెళ్లారు, తర్వాత ఆయన మాజీ ప్రధాన యాజకుడు. అక్కడి నుండి అధికారుల దగ్గరికి తీసుకుపోయారు 3. అక్కడి నుండి అతనిని
సన్హెడ్రిన్ సభకు తీసుకువెళ్లారు. అక్కడి నుండి పిలాతు దగ్గరికి తీసుకెళ్లారు. పిలాతు దగ్గర నుండి హేరోదు దగ్గరికి తీసుకెళ్లారు. హేరోదు దగ్గర నుండి మళ్ళీ పిలాతు దగ్గరికి తీసుకొచ్చారు. ఇదంతా అర్ధరాత్రి నుండి తెల్లవారే లోపల జరుగుతున్న 6 విచారణలు. అయితే ఏ ఒక్క విచారణలో కూడా ఎవరు కూడా ఆయన పాపం చేశాడని లేదా శిలువ పైన మరణించటానికి తగిన నేరం చేశాడని ఎవ్వరూ దానిని రుజువు చేయలేకపోయారు. అయినప్పటికీ శిక్ష ఆయన మీద విధించబడింది. అన్యాయపు తీర్పు అంటే ఇదే. మామూలుగా విచారణ తర్వాత తీర్పు విడుదల చేయబడుతుంది. అయితే యేసు ప్రభుల వారి విషయంలో ముందుగానే తీర్పు విడుదల చేయబడింది. తర్వాత విచారణ కొరకు ఇన్ని చోట్లకు ఆయన్ను తిప్పినట్టుగా మనకు అర్థమవుతుంది. శాస్త్రులతో యూదా ఇస్కరియోతు ఒక డీల్ సెటిల్ చేసుకున్నాడు. 3.5 సంవత్సరాల కాలం పాటు ప్రభుతో తిరిగాడు. ప్రభు చేసిన అద్భుత కార్యములన్నీ చూశాడు. సూచక క్రియలన్నీ చూశాడు. చనిపోయిన వారిని సైతం సమాధిలో నుండి లేపిన లాజరును కూడా చూశాడు. అయితే కూడా ప్రభువును అతను ఆత్మలోకి, హృదయంలోకి తీసుకోలేకపోయాడు. నిజమేనండి, హృదయం దేవుణ్ణి వెంబడించకపోతే దేవుడి ప్రక్కనే ఉండి కూడా ఆయన్ను మోసం చేయటానికి సిద్ధపడతాం. యూదా ఇస్కరియోతు పరిస్థితి కూడా అంతే. 3.5 సంవత్సరాల కాలం పాటు ప్రభువును వెంబడిస్తూనే ఉన్నాడు. ఇంకా మాట్లాడితే కొన్ని గంటల ముందు ఆయన పాదాలు కూడా కడిగాడు యేసు ప్రభుల వారు. మిగిలిన 11 మంది శిష్యుల పాదాలు కడుగుతూ తనను అప్పగించబోతున్నాడని తెలిసి, తనను మోసం చేయబోతున్నాడని తెలిసి అతని పాదాలు కూడా కడిగి శుభ్రం చేసిన యేసు ప్రభును అప్పగించటానికి సిద్ధపడ్డాడు. అప్పగించేశాడు. అసలు యూదాకి ఏం కావాలి? డబ్బు కావాలా? లేదా గౌరవం కావాలా? లేదా హోదా కావాలా? లేదా ఈ యొక్క రోమా సామ్రాజ్య చేతుల్లో నుండి యూదులకు స్వాతంత్రం కావాలని ఆయన ఆశపడుతున్నాడా? దేని కోసం, దేన్ని పొందడం కోసం, దేన్ని వదులుకుంటున్నాడు యూదా? ఏది పొందడానికైనా సరే దేవుణ్ణి వదులుకోవడం అంత బుద్ధిహీనత ఇంకొకటి లేదు. అయితే యూదా ఇస్కరియోతు ఇక్కడ దేన్ని ఆశించాడో మనకు తెలియదు, కానీ ప్రభువును మాత్రం త్యాగం చేస్తున్నట్టుగా, వదులుకుంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది. మనం కూడా అనేక సార్లు యూదా ఇస్కరియోతు వల్లే ప్రభువును ఉద్యోగం కోసం అమ్ముకోవచ్చు, లేదా మెడికల్ సీట్ కోసం అమ్ముకుంటాం, లేదా పిల్లల పెళ్లిళ్ళ కోసం అమ్ముకుంటాం, ప్రమోషన్స్ కోసం అమ్ముకుంటాం. ఏదో ఒకదానికి ప్రభువును అమ్మివేస్తాం. కాదంటే మనం బయటపడమంతే. యూదా బయటపడ్డాడు. మనం బయటపడకుండా, ఎవరికి తెలియకుండా ప్రభువును అమ్మివేస్తాం. జాగ్రత్తగా వినండి. ఆశ్చర్యం ఏంటంటే, దేనికోసమైతే మనం ప్రభువును వదులుకుంటామో దాన్ని పూర్తిగా అనుభవించకుండానే మనం కోల్పోతాం. దేనికోసమైతే ప్రభువును వదులుకుంటామో అది అనుభవించకుండానే మనము కోల్పోతాం. అది మనకు ఎలా అర్థమవుతుంది? అననీయ సప్పీరాలను చూడండి. వారిద్దరూ తమకు కలిగిన ఆస్తిని అంతటిని అమ్మి కొంత భాగం ఇంట్లో దాచిపెట్టి కొంత భాగం తీసుకొని వచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టారు. పెట్టిన కొద్ది గంటల్లోనే ఇద్దరు మరణించి పూడ్చివేయబడ్డారు. మరి వాళ్ళు దాచుకున్న సొమ్మేమైంది? అందులో నుంచి ₹1 కూడా వాళ్ళు అనుభవించలేకపోయారు. అలాంటిదే గెహాజీ, ఎలీషా సేవకుడైన గెహాజీ, నయమాను కుష్ఠవ్యాధి నుంచి బాగుపడిన తర్వాత ఎలీషాను బహుమానాలు తీసుకోమని అడిగితే ఎలీషా తీసుకోలేదు. తిరిగి వెళ్ళిపోతున్న నయమాను బహుమానాల కోసం గెహాజీ రథం వెనకాల పరిగెడుతున్నాడు.
అసలు రథం ఎంత వేగంగా పరిగెడుతుంది, అంత వేగంగా పరిగెత్తాడు గెహాజీ. పరిగెత్తి ఆయాసపడుతూ నయమాను దగ్గర నుంచి తన గురువు పేరు చెప్పి ఎలీషా పేరుతో అబద్ధమాడి తనకు కావలసిన బంగారును షినారు వస్త్రాలను తీసుకొచ్చుకున్నాడు. వాటిని అనుభవించాడా? వాటికంటే ముందు కుష్టు వ్యాధిని పొందాడు. అలాంటిదే మనం చూస్తే ఇస్కరియోతు యూదా కేసు కూడా. ఈయన 30 వెండి నాణ్యాలకు ప్రభువును అమ్మేశాడు. అయితే ఒక్క వెండి నాణ్యాన్ని కూడా తన కోసం వాడుకోకుండా, అనుభవించకుండా తిరిగి వాటన్నిటినీ అక్కడ పడవేయాల్సి వచ్చింది. ప్రభు కోసం దేన్నైనా మనం వదిలేస్తే అది సంపూర్ణంగా మన అనుభవంలోకి రాకుండా ప్రభువును పోగొట్టుకుంటాం. మనం దేనికోసం అయితే ప్రభువును నమ్మేశామో దాన్ని కూడా పోగొట్టుకుంటామని మనకు అర్థమవుతుంది. గమనించండి, వాస్తవానికి యూదా ఇస్కరియోతు కాదు యేసు ప్రభుల వారిని అప్పగించింది. యేసు ప్రభు తనంతట తానే అప్పగించుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. యేసు ప్రభు అప్పగించుకున్నది సైనికులకు కాదు, మరణానికే అప్పగించుకున్నట్టు మనకు అర్థమవుతుంది. తాను సిద్ధపడి, అసలు ఆయన ఈ లోకంలోకి రావటానికి ముందే సిద్ధపడి అలాంటి మరణం పొందటానికి, అలాంటి అవమానం పొందటానికి సిద్ధపడి వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. యూదా ఇస్కరియోతు తన పాపం తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, ఒప్పుకోవడానికి తగిన సమయం కూడా దొరికింది, ఒప్పుకున్నాడు కూడా. అయితే తన పాపాన్ని ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? దేవాది దేవుడి దగ్గర ఒప్పుకోవాలి, యేసు ప్రభుల వారి దగ్గర ఒప్పుకోవాలి. అలా ఒప్పుకోకుండా తాను తీసుకున్న రూకలను తిరిగి అప్పగించి ప్రధాన యాజకుల దగ్గర తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. హృదయం కఠినం అయిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి రావాలనిపించదు. యూదా ఇస్కరియోతు విషయంలో జరిగింది అదే. గమనించండి, తాను తప్పు చేసినట్టు, పాపం చేసినట్టు ఒప్పుకున్నాడు, గ్రహించాడు, పశ్చాత్తాపడుతున్నాడు. అయితే ఎవరి దగ్గర పడాలి? అది దేవుడి దగ్గర పశ్చాత్తాపడాలి. మీరు తప్పిపోయిన కుమారుని యొక్క వృత్తాంతాన్ని గమనిస్తే, కుమారుడు తండ్రి, నేను నీకు విరోధంగాను పరలోకానికి విరోధంగాను పాపం చేశాను, నన్ను క్షమించమని తిరిగి తండ్రి దగ్గరికి వచ్చి క్షమాపణ అడుగుతున్నాడే తప్ప తన అన్న అయిన పెద్దవాడి దగ్గరికి వెళ్ళి ఆ క్షమాపణ అడిగి ఉంటే ఎలా ఉండేది? ఆయన దాన్ని స్వీకరించి ఉండేవాడా? లేదా ఏ పందులైతే మేపుతున్నాడో ఆ పందుల యజమాని దగ్గరికి వెళ్ళి ఒప్పుకుని ఉంటే ఏమయ్యేది? వాళ్ళు కాదు రైట్ పీపుల్. అతని పాపాన్ని క్షమించటానికి గాని, అతన్ని చేర్చుకోవటానికి గాని వారు కారు అర్హులైన వారు. వారి దగ్గర కాదు అతడు తన యొక్క పాపాన్ని ఒప్పుకోవాల్సింది. యూదా ఇస్కరియోతు కూడా తను చేసిన పాపాన్ని శాస్త్రుల దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటున్నాడు, అన్న కైపల దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటున్నాడు. అయితే గమనించండి, యూదా ఇస్కరియోతు అప్పగించకపోతే ప్రభువు ఆ శిక్షకు గురి అయి ఉండడా? యూదా ఇస్కరియోతు ప్రమేయం చాలా స్వల్పం. ఆయన ప్రమేయం లేకుండానే ఇదంతా జరిగిపోయి ఉండేది. అందుకే ప్రభు అన్నాడు, ఇవన్నీ జరగడానికే మనుష్య కుమారుడి లోకానికి వచ్చాడు. అయితే ఎవరి వల్ల ఇది జరుగుతుందో వాడికి శ్రమ అని చెప్తున్నాడు. వాడు పుట్టకపోయి ఉంటే మేలని ప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి యూదా ఇస్కరియోతు ప్రమేయం చాలా తక్కువగా ఉంది. అయితే యూదా ఇస్కరియోతు అది గుర్తించలేకపోయాడు. అందుకే దేవుణ్ణి క్షమించమని అడగలేకపోయాడు. గమనించండి, అన్ని బాగున్నప్పుడు ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప అని పోట్లాడుకుంటున్నారు శిష్యులు. ఇప్పుడు ఏమయ్యారు? ఇప్పుడు ఎక్కడికి పోయారు వాళ్ళు? కుడివైపు ఒకరు, ఎడం వైపు ఒకరు మేము కూర్చోవాలి నీ రాజ్యంలోకి నువ్వు వచ్చినప్పుడు అని కోరుకున్న శిష్యులు ఇప్పుడు ఏ వైపుకు పారిపోయారో మనకు తెలియదు. దిక్కులకు ఒకరు పారిపోయారు. చూద్దామంటే కూడా ఎవరు కనిపించనంత దూరం పారిపోయినట్టుగా మనకు అర్థమవుతుంది. అలాగే పేతురు కూడా
అందరికంటే ఇంకా ఎక్కువ స్థాయిలో తన యొక్క భక్తిని ప్రూవ్ చేయడానికి వీరందరూ పారిపోయినా నేను మాత్రం నిన్ను వదిలిపెట్టి పోనని చెప్పిన పేతురు కూడా ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయాడు. జాగ్రత్తగా వినండి. తుఫాను తీవ్రమైనప్పుడే పడవ నడిపేవాడి యొక్క సామర్థ్యం బయటపడుతుంది. తుఫాను తీవ్రమైనప్పుడే పడవ నడిపేవాడి యొక్క సామర్థ్యం బయటపడుతుంది. శ్రమలలోనే విశ్వాస యొక్క లోతు ఏమిటో అర్థమవుతుంది. అందరూ విడిచిపోయినా నేను విడువనని చెప్పిన పేతురు కూడా అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు. మనం ఎంత దూరం పారిపోయినా ప్రభువుకు కనబడుతూనే ఉంటాం. మనం ఎంత వద్దనుకొని దేవుడికి దూరంగా వెళ్ళిపోయినా ఆయన ప్రేమ మనల్ని వదిలివేయదు. మనం వదిలివేసిన ఆయన వదిలివేసే దేవుడు కాదు. మనం ఎడబాసిన ఆయన మనల్ని ఎడబాసే దేవుడు కాదు. మన స్వంత శక్తి పైన ఆధారపడి, మన స్వంత విశ్వాసం పైన మనము ఆధారపడి, మన ఆత్మీయ జీవితాన్ని గురించి మనం అతిశయపడి జీవించినంత కాలం ప్రభువుకు దూరం అవుతూనే ఉంటాం. అయితే ప్రభు యొక్క ప్రేమ మనల్ని విడనాడదు. పేతురు దేవుణ్ణి వదిలేసిన దేవుడు పేతురుని వదిలివేయలేదు. గమనించండి. ఒకానొక సందర్భంలో భర్తృహరి కొన్ని మాటలు చెప్తాడు. ఏంటంటే పూర్వతాపం, పరతాపం, పశ్చాత్తాపం. పూర్వతాపం అంటే ఏంటంటే ఒక తప్పు చేయడానికి ముందే బాధపడి ఆ తప్పును చేయకుండా వదిలివేయటం, దాన్ని పూర్వతాపం అంటారు. పరతాపం, ఒక తప్పు చేస్తూ ఉన్నప్పుడు బాధపడి ఆ తప్పులో నుంచి బయటికి రావటం, దాన్ని పరతాపం అంటారు. పశ్చాత్తాపం, ఒక పని, ఒక పాపం, ఒక తప్పు చేసిన తర్వాత అది తప్పని బాధపడటాన్ని పశ్చాత్తాపం అంటారు. పూర్వతాపం, యోసేపు మనకు ఎగ్జాంపుల్ గా కనబడతాడు. పాపంలోకి ప్రవేశించటానికి ముందే బాధపడి దానికి దూరంగా పారిపోవటం, అది పూర్వతాపం. పరతాపం, ఒక పాపం చేస్తూ ఉండగా దాని గురించిన రియలైజేషన్ వచ్చి పశ్చాత్తాపడటం, అది పేతురులో మనకు కనబడుతుంది. పశ్చాత్తాపం, ఒక పాపం చేసిన తర్వాత దానిని గుర్తించి దానిని క్షమించమని అడగటం, అది యూదాలో కనబడుతుంది. అయితే రైట్ పీపుల్ దగ్గరికి వెళ్ళకుండా రాంగ్ పీపుల్ దగ్గరికి వెళ్ళాడు యూదా. సరే, మన బలం కాదు, దేవుడి యొక్క బలమే మనల్ని నశించిపోకుండా కాపాడుతుంది. మన సొంత విశ్వాసం కాదు, ఆయన యొక్క శక్తి వలననే మన యొక్క విశ్వాసము నిలువబెట్టబడుతుంది, కాపాడబడుతుంది. దూరమైన మనల్ని ఆయన తన చేయి చాపి పట్టుకోకపోతే మనం శాశ్వతంగా ఆయనకు దూరం అయిపోతాం. పేతురు కూడా గమనించండి, దూరం నుండి ఆయన్ను వెంబడిస్తున్నాడు. దూరం నుండి వెంబడించడం అంటే నెమ్మదిగా నెమ్మదిగా దూరం అయిపోవటమే. బ్యాక్ స్లైడింగ్ అంటే అదే. ప్రభు అనేక సార్లు మనకు ధైర్యం నేర్పాలంటే మనల్ని పిరికితనం కూడా తీసుకెళ్తాడు. మనకు ఐశ్వర్యం యొక్క విలువ నేర్పించడానికి ఆయన మనల్ని పేదరికం గుండా తీసుకెళ్తాడు. ఆహారం యొక్క విలువ తెలియటానికి మనల్ని ఆకలి గుండా అనేక సార్లు తీసుకెళ్తాడు. ఆరోగ్యం విలువ తెలియాలంటే మనల్ని అనారోగ్యం గుండా ఆయన తీసుకెళ్తాడు. ఇక్కడ పిరికివాడుగా దూరంగా పారిపోయిన పేతురు ప్రభు దగ్గర పశ్చాత్తాపడిన తర్వాత తిరిగి ప్రభు దగ్గరికి వచ్చి కన్నీళ్లతో ఆయనను క్షమాపణ కోరిన తర్వాత పునరుద్ధానపు శక్తి ఆయన మీదకు వచ్చిన తర్వాత పెంతెకోస్తు బలం ఆయన పొందిన తర్వాత నిలబడి మీరు సిలువ వేసిన యేసును తండ్రి అయిన దేవుడు తిరిగి బ్రతికించాడని వేలాది మంది ఎదుర ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాడు. సైనికులు చూసి పారిపోయిన పేతురుకు అంత ధైర్యం ఎలా వచ్చింది? పునరుద్ధాన శక్తిని పొందిన తర్వాత
పేతురు గొప్ప ధైర్యవంతుడుగా, బలవంతుడుగా, ప్రార్థనాపరుడుగా, ప్రభు కోసం ప్రాణం అర్పించేంతగా నిలబడినట్టుగా మనకు అర్థమవుతుంది. అందుకే ఒకసారి ఒక చోట నిలబడి దేవుని వాక్యాన్ని ప్రకటించిన తర్వాత సుమారుగా 3,000 మంది ప్రభువును అంగీకరించినట్టుగా అపోస్తలుల కార్యముల గ్రంథంలో మనం చూస్తాం. ఒక్క ప్రసంగం 3,000 మందిని ప్రభు దగ్గరకు నడిపించినట్టుగా మనం చూస్తాం. మనం 3,000 ప్రసంగాలు చేసిన ఒక్కరు కూడా ప్రభు దగ్గరకు రాడు. కారణం, పేతురు ఒక్క ప్రసంగం చేస్తే 3,000 మంది ప్రభువుని అంగీకరిస్తారు. మనం 3,000 ప్రసంగాలు చేసిన ఒక్కరు కూడా ప్రభువును అంగీకరించరు. దూరం నుండి వెంబడిస్తాననుకుంటున్న పేతురు ప్రభువుకు దగ్గరకు వచ్చేసాడు. ప్రభువు ఆయన కళ్ళల్లోకి చూసిన తర్వాత ఏం మాట్లాడలేదు. పేతురు, నేను చెప్పింది జరిగిందా అని అడగలేదు. పేతురు, నా మాట ఇప్పుడైనా ఒప్పుకుంటావా అని అడగలేదు. ఏం మాట్లాడలేదు ప్రభువు. 3వసారి కోడి కూసిన తర్వాత ప్రభువు పేతురు కళ్ళల్లోకి చూశాడు. పేతురు హృదయంలో నుండి పశ్చాత్తాపం పెళ్ళుబికింది. ఏడ్చాడు. తండ్రిని, కుమారుణ్ణి క్షమించమని అడుగుతున్నాడు. కాబట్టి దూరం నుంచి వెంబడించటం, అది మనం కలుసుకోలేనంత దూరంగా మనల్ని తీసుకుపోయే ప్రమాదం ఉందని మనం గుర్తించాలి. రోమీయులు ఎంతో మందిని సిలువకు వేసి చంపారు. అసలు సిలువకు వేసి చంపడం అనేది ఒక హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ పనిష్మెంట్ ఇన్ ది రోమన్ గవర్నమెంట్. రాజ్య అధికారానికి, చక్రవర్తికి, రాజ్యానికి వ్యతిరేకంగా ఎవరైతే ఉంటారో వారిని శిక్షించటానికి ఈ యొక్క శిక్షలు వారు అమలుపరిచినట్టుగా మనకు కనబడుతుంది. ఎంత తీవ్రమైన శిక్షలు విధిస్తే నేరాలు అంత తగ్గిపోతాయన్నది రోమీల యొక్క నమ్మకం. భయంకరమైన శిక్షలు విధించడం ద్వారా ఆ నేరములను తగ్గించడానికి వాళ్ళు ప్రయత్నం చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. అనేక మందిని శిలువ మీద చంపినట్టుగా చరిత్ర మనకు చెప్తుంది. ఒకే రోజు సుమారుగా 500 మందిని కూడా శిలువ వేసినట్టుగా చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. అయితే యేసు ప్రభు యొక్క మరణం కదిలించినంతగా రోమీయులను ఎవరి మరణం కూడా శిలువ మీద కదిలించలేదనేది మనకు వారి మాటల్లోనే అర్థమవుతుంది. ఇద్దరు బందిపోటు దొంగల మధ్య ప్రభువును శిలువకు వేశారు. ఇటువైపు ఒక దొంగ ఉన్నాడు కుడివైపున, అటువైపు ఒక దొంగ ఉన్నాడు ఎడమ వైపున. అయితే కుడివైపు ఉన్న దొంగ మాత్రమే ప్రభువును అంగీకరిస్తున్నాడు, దేవాది దేవుని కుమారునిగా అంగీకరిస్తున్నాడు, క్షమాపణ అడుగుతున్నాడు. అయితే ఎడమ వైపున్న బందిపోటు దొంగ ఇంకా దేవుని కుమారుణ్ణి హేళన చేస్తున్నాడు. గమనించండి, ఇద్దరికి మధ్యలో ఉన్నాడు ప్రభు. అంగీకరించే వారికి ఎంత దూరంలో ఉంటాడో తిరస్కరించే వారికి కూడా యేసు ప్రభు అంతే దూరంలో ఉంటాడు. అంగీకరించకపోవటం అనేది మన వ్యక్తిగతం. నువ్వు ఆయన అంగీకరించి ఆయన అధికారానికి లోబడి క్షమించమని అడిగితే అదే రోజు పరదైస్లో ఉంటావు. తిరస్కరిస్తే అదే రోజు ఇంకొక చోట శిక్షలో నువ్వు కనబడతావు. కాబట్టి ప్రభువు ఇద్దరికి సమానమైన దూరంలో ఉన్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. రోమీయులు ఈ యొక్క నిరపరాధి యొక్క రక్తం తమ చేతులకు అంటకూడదని ఆ యొక్క పిలాతు నీళ్లు తెప్పించుకొని తన చేతులు కడుక్కుంటున్నాడు. నిరపరాధి యొక్క రక్తం నా చేతులకు అంటకూడదని చేతులు కడుక్కుంటున్నాడు. అయితే తన స్వజనాంగమైన యూదులు మాత్రం వాడి రక్తం మా మీద, మా పిల్లల మీద ఉండుగా కానీ శాపాన్ని కొని తెచ్చుకుంటున్నారు. గమనించండి, ఆయన మరణం రోమీయులను కలిచివేసినంతగా మరి ఎవరి మరణం కలిచివేయలేదని చెప్పాను. ఆయన మరణం శతాధిపతిని కదిలించి వేసింది.
ఆ ప్రక్కనున్న కుడివైపు ఉన్న దొంగను కదిలించి వేసింది. 2000 సంవత్సరాల తర్వాత నిన్ను నన్ను కూడా కదిలించి వేస్తాం. ఇంకా రాబోయే తరంలో కూడా ఆ యొక్క మరణం అనేక మందిని కలచివేసి కలతప్పు గురి చేసి ఆ రాజ్యానికి వారసులుగా చేయటానికి ఆయన మరణం దోహదపడతాం. ఈ యొక్క యూదులు వాడి రక్తం మా మీద మా పిల్లల మీద ఉండుగాక అని శాపాన్ని ఆహ్వానించుకున్నారు. దాని ఫలితంగా క్రీస్తు శకం 70వ సంవత్సరంలో చెదరిపోయిన యూదులు ప్రపంచమంతటా చల్లా చెదరుగా వెళ్ళిపోయారు. మీరు కేరళ రాష్ట్రానికి వెళ్తే అక్కడ ఒక చిన్న ఐలాండ్ ఉంది. ఆ ఐలాండ్ లో కూడా ఒక 10-15 యూదా కుటుంబాలు ఉన్నాయి. వారు ఈ క్రీస్తు శకం 70 సంవత్సరంలో పాలస్తీనాను వదిలివేసి పారిపోయి వచ్చి అక్కడ సెటిల్ అయినట్టుగా వారితో మాట్లాడితే మీకు అర్థమవుతుంది. అలా చెల్లా చెదరైపోయిన యూదులు తిరిగి 1945వ సంవత్సరం మే 14వ తారీఖు వరకు స్వాతంత్రం లేకుండా దేశ దిమ్మరులై ప్రపంచమంతటా తిరుగాడుతున్నారు. అప్పటి నుండి వారు తమ స్వదేశానికి చేరుకోవడం ప్రారంభమైంది. ఇంకా అది కొనసాగుతూనే ఉంది. మీరు చరిత్రలోని వాస్తవాలను గమనించగలిగితే హిట్లర్ ఒక్కడే 2వ ప్రపంచ యుద్ధానికి ముందే ఆ కాలం వరకు 6 మిలియన్ల యూదులను కాన్సన్ట్రేటెడ్ క్యాంప్స్ లో చంపినట్టు మనకు చరిత్ర బోధిస్తారు. మిలియన్ అంటే 10 లక్షలు, 6 మిలియన్లు అంటే 60 లక్షల మంది యూదులను ఒక్క హిట్లర్ తన జీవిత కాలంలో చంపివేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ప్రభువును చంపి ఆయన రక్తాన్ని చిందించిన దాని ఫలితం యూదులు నేటికి ఇంకా అనుభవిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఆనాటి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, సన్హెడ్రిన్ సభ తమను ఎదిరిస్తున్న ఒక యవనస్తుని సిలువలో చంపేస్తే ఆయన బోధలు అంతటితో అంతమైపోతాయి అనుకున్నారు. ఆయన జీవితం ముగించబడుతుంది అనుకున్నారు. ఆయన ప్రభావం సామాన్యమైన ప్రజల మీద పడకుండా మనము ఆపివేయగలుగుతాం అనుకున్నారు. అందుకే చంపేసిన తర్వాత వాళ్ళు నిమ్మలంగా ఉండిపోయారు. అయితే వారికి తెలియని విషయం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క పరిచర్య ఆయన జీవించిన కాలంలో కంటే ఆయన మరణించిన తర్వాతే మరింత వేగంగా వ్యాప్తి చెందినట్టుగా, ఖండాంతరాలకు వ్యాప్తి చెందినట్టుగా మనకు అర్థమవుతుంది. జీవించిన కాలంలో ఆయన ఏదో ఒక 100-150 కిలోమీటర్ల రేడియస్ లో మాత్రమే ఆయన యొక్క సేవా కార్యక్రమాలు కొనసాగినాయి. కానీ ఆయన మరణించిన తర్వాత నేటికి 2000 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ ఆయన సేవ 1000 కిలోమీటర్ల రేడియస్ లో ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 200 దేశాలలో 450 కోట్ల మంది ప్రజలు యేసు ప్రభువును ఎరిగిన వారుగా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ప్రపంచంలో బలమైన సామ్రాజ్యాలను నిర్మించిన రోమీలు కానీ, గ్రీకు వారు అలెగ్జాండర్ కు కానీ లక్షలాది మంది సైనికులు ఉండినారు. లక్షలాది మంది వెంబడించే వారు ఉన్నారు, ఫాలోయర్స్ ఉండినారు. అయితే వారందరూ ఇప్పుడు ఏమయ్యారు? ఆ సామ్రాజ్యాలు ఏమైనాయి? ఆ రాజ్యాలు ఏమైనాయి? తెలియదు. అవన్నీ కనుమరుగైపోయినాయి, అవన్నీ అంతరించిపోయినాయి. అయితే కేవలం 12 మంది శిష్యులను వెంటేసుకుని తిరిగిన యేసు ప్రభు యొక్క సామ్రాజ్యం మాత్రం దేశ దేశాలకు వ్యాప్తి చెందినట్టుగా మనము నేటికి కూడా చూడగలం. ఆ 12 మందిలో ఒకడు తప్పిపోయిన 11 మంది శిష్యులు అపోస్తలులుగా మారిన తర్వాత ఆయన సామ్రాజ్య వ్యాప్తి కొరకు తమ ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధపడిన ఆయన శిష్యుల కారణం చేత ఆయన రాజ్యం ఇంకా వ్యాప్తి చెందుతూనే ఉంది. ఆయన రాజ్యం ఎవరికి చెందిందంటే ఆ రాజ్యంలో ఎవరుంటారో వారికే ఆ రాజ్యం చెందిందని యేసు ప్రభుల వారే చెప్తారు. ఐగుప్తు నుండి ఇశ్రాయేలీలను మొట్టమొదటి పస్కా ఆచరించిన తర్వాత వారి యొక్క బానిసత్వంలో నుంచి మోషే నాయకత్వంలో దేవుడు బయటకు తీసుకురావటం పస్కా ప్రారంభం. అది మొదటి పస్కా. మరి చివరి పస్కా ఎప్పుడు? యేసు ప్రభుల వారు తన శరీరాన్ని శిలువ పైన అప్పగించి
తన రక్తాన్ని ధారపోయటం చివరి పస్కా. మొదటి పస్కా ఇశ్రాయేలీయులకైతే చివరి పస్కా ద్వారా సమస్త మానవాళి విడుదల పొందినట్టుగా మనకు అర్థమవుతుంది. మొదటి పస్కాలో ఇశ్రాయేలీయుల యొక్క ఫిజికల్ రిలీజింగ్ అర్థమవుతుంది మనకు. అయితే చివరి పస్కాలో స్పిరిచువల్ డెలివరెన్స్ మనకు అర్థమవుతుంది. మొదటి పస్కాలో ఇశ్రాయేలీయులు మాత్రమే విడుదల పొందారు, అది కూడా శారీరకమైన హింసల నుండి, బానిసత్వం నుండి వారు విడుదల పొందారు. అయితే చివరి పస్కాలో మానవాళి అందరూ విడుదల పొందినట్టుగా, పాపం అనే బానిసత్వం నుండి, మరణం అనే శిక్ష నుండి, సాతాను అనే బంధకాల నుండి విడుదల పొందినట్టుగా మనకు అర్థమవుతుంది. పాత నిబంధన యూదులతో చేశాడు ప్రభువు, కొత్త నిబంధన సమస్త మానవాళితో చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. అందుకే నా మందిరము సమస్త అన్ని జనులకు ప్రార్థనా మందిరం అని పిలువబడునని మాట్లాడుతున్నాడు. అందుకే పాత నిబంధనను కొట్టివేసి కొత్త నిబంధనను ప్రభు అమలుపరిచినట్టుగా మనకు అర్థమవుతుంది. పాత నిబంధన పశువుల రక్తంతో మనిషికి దేవుడికి మధ్య జరిగితే, క్రొత్త నిబంధన దేవాది దేవుని రక్తంతో మనుషులందరికీ దేవునికి మధ్య ఒడంబడిక జరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. బలి పశువు ఆయనే, పశువుల కాపరి ఆయనే, మనకు విమోచన ఆయనే, మనకు విడుదల కూడా ఆయనే. అలాంటి విమోచన కార్యక్రమం మనము చూస్తాం. మట్టిలో నుండి తీయబడిన ఆహారం మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత విసర్జింపబడి అది తిరిగి మట్టిలో కలిసిపోతుంది. మంటి నుండి తీయబడిన శరీరం మరణించిన తర్వాత తిరిగి మంటిలో కలిసిపోతుంది. అయితే ప్రభు యొక్క శరీర రక్తాన్ని ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే తిని త్రాగుతారో, వారి యొక్క ఆత్మ మాత్రం తండ్రి దగ్గరకు చేర్చబడుతుంది. తండ్రి యొక్క అధీనంలోకి ఆత్మ వెళ్ళినట్టుగా మనకు అర్థమవుతుంది. ఆయన యొక్క రక్త మాంసాలకు సాదృశ్యంగా మనం ప్రతి వారం చేసే బల్ల ప్రభు సంస్కారం మనల్ని ప్రభు దగ్గరికి నడిపిస్తుంది. జాగ్రత్తగా గమనించండి, పాప క్షమాపణ మనకేమో చాలా ఉచితంగా ఆయన కృప ద్వారా అనుగ్రహించబడింది, కానీ అది చాలా కాస్ట్లీ. అది ఎవరైతే అందించారో ఆయన తన ప్రాణాన్ని శిలువ పైన అప్పగించవలసి వచ్చింది. ఆయన రక్తం, ఆయన ప్రాణం అర్పిస్తేనే రక్షణ మనకు ఉచితంగా వచ్చింది. మనకు ఉచితమే గాని అది ఆయనకు సులువుగా అందించటానికి వీలైనది కాదు. అందుకు ఆయన ప్రాణాన్ని శిలువ పైన త్యాగం చేయవలసి వచ్చింది. ప్రభువును వెంబడించిన వేలాది మంది, 5,000 మంది ఆయన రొట్టెలు చేపలు విరిచి వడ్డిస్తే తిని సంతోషించి ఇళ్లకు వెళ్ళారు. మనం ఒకవేళ ఆ 5,000 మందిలో ఉంటే మనకు రొట్టె చేపలు మాత్రమే దొరుకుతాయి. ఆ 5,000 మంది గుంపులో నుండి 70 మందిలోకి మనం వస్తే ఆయన సేవలోకి మనం గ్రామాలకు వెళ్ళే భాగ్యం మనకు దొరుకుతుంది. ఆ 70 మందిలో నుండి 12 మందిలోకి వస్తే ఆయన శిష్యులుగా మార్చబడే అవకాశం, అదృష్టం మనకు దొరుకుతుంది. ఆ 12 మందిలో నుండి 3 వస్తే ఆయన రూపాంతరపు అనుభవాన్ని మనం చూడటానికి మనకు అవకాశం దొరుకుతుంది. ఆయనకు ఎంత సమీపంగా ఉంటే ఆయన యొక్క శక్తి స్వరూపాలు మనకు అంత ప్రస్ఫుటంగా అర్థమవుతాయి. ఆయన సమీపంగా మనం వెళ్ళే కొలది ఆయన యొక్క సారూప్యంలోకి మనము మార్చబడతాం. ఆయన సమీపంగా రాగలిగితే మాత్రమే ఆయన హృదయం ఏంటో మనకు అర్థమవుతుంది. ఆయన సారూప్యంలోకి మనం ఎదగటానికి ఆయనకు అతి సమీపంలో ఉంటే మాత్రమే వీలవుతుంది. మీరు గమనించండి, కోడి
తన గుడ్ల మీద పొదిగినప్పుడు 21 రోజులు ఆ గుడ్లను తనకు దగ్గరగా తీసుకుని కూర్చుంటది. బ్రూడింగ్ అంటారు దాన్ని. ఆ బ్రూడింగ్ లో ఒక్క నిమిషం కూడా పక్కకు పోకుండా తన యొక్క వేడిని అంతటిని ఆ గుడ్ల మీద ఉంచుతూ అది కూర్చున్న 21 రోజు తర్వాత ఆ గుడ్లలో నుండి పిల్లలన్నీ తల్లి సారూప్యంలోకి వచ్చినట్టుగా మనకు కనబడతాయి. మనం కూడా దేవాది దేవుడికి అంటి పెట్టుకొని జీవించగలిగితే ఆయన సారూప్యంలోకి మనము మార్చబడతాం. తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశం కూడా అదే. మనందరం యేసు ప్రభు యొక్క సారూప్యంలోకి ఎదగాలని ఆయన కోరుకుంటున్నాడు. మనందరం యేసు ప్రభు లాంటి వ్యక్తులుగా ఉండాలని ప్రభు మనల్ని కోరుకుంటున్నాడు. ఏ హృదయానికి గోచరం కాని, ఏ నాలుక వివరించలేని శ్రమలను ప్రభువు శిలువ పైన అనుభవించాడు. అది మన ఊహకు అందదు, అది మన బుద్ధికి గోచరించదు. అంతటి హేయమైన శారీరకమైన శ్రమ, హింస ప్రభువు మన కొరకు అనుభవించాడు. గమనించండి, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనే ఒక హాలీవుడ్ మూవీ వచ్చింది. అందులో చూపిన దానికంటే కొన్ని వేల రెట్ల ఎక్కువ శ్రమను ప్రభువు అనుభవించినట్టుగా మనకు వాక్యంలో చూస్తే అర్థమవుతుంది. అయితే అవన్నీ కష్టంతో వాటిని స్వీకరించాడా అంటే కాదు. మనందరి రక్షణ కొరకు దానిని ఆయన తృప్తిగా స్వీకరించినట్టుగా మనకు తెలిసి వస్తుంది. గమనించండి, పాపం యొక్క తీవ్రత ఎంత గొప్పది అనేది దానికి విధించబడే శిక్షను బట్టి మనకు అర్థమవుతుంది. గాయం ఎంత పెద్దదైతే ప్లాస్టర్ అంత పెద్దదేయాలి. చిన్న గాయం అయితే చిన్న ప్లాస్టర్ తో సమస్య పోతుంది. పెద్ద గాయం అయితే ఆ గాయాన్ని కప్పిపుచ్చేటంత ప్లాస్టర్ పెద్దది వేయాలి. మానవాళి యొక్క పాపం ఎంత పెద్దదంటే, ఎంత గొప్పదంటే, ఎంత హేయమైనదంటే, ఎంత ఘోరమైనదంటే అది దేవాది దేవుణ్ణే బలి తీసుకునేంత ఘోరమైంది. దేవాది దేవుణ్ణే పరలోకం నుండి క్రిందికి నడిపించేంత ఘోరమైన పాపం. మన పరలోకపు తండ్రి తన కుమారుణ్ణి వధించి విందు ఏర్పాటు చేసి అందరికీ ఆహ్వానాన్ని పంపి ఆహ్వాన పత్రికలు మన చేతికి ఇచ్చాడు. ఈ ఇన్విటేషన్ కార్డ్స్ అందరికీ పంచండి, వారిని ఆ విందు భోజనానికి ఆహ్వానించండి అని. మనము ఇన్విటేషన్ కార్డ్స్ అన్ని మన దగ్గరే పెట్టుకొని నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక అని ప్రార్థిస్తే ఎప్పుడు వస్తుంది ఆయన రాజ్యం? ఎలా వస్తుంది ఆయన రాజ్యం? ఆయన రాజ్యానికి సంబంధించిన ఆహ్వానాన్ని మనం అందరికీ తెలియపరిచినప్పుడు మాత్రమే ఆయన రాజ్యాన్ని రమ్మని మనం ఆహ్వానించడానికి మనం అర్హులంగా ఉంటాం. చివరిగా యేసు ప్రభుల వారు శిలువ పైన పలికిన 7 మాటల యొక్క విశ్లేషణ ఒక్కొక్క మాటతో చెప్పి నేను ముగిస్తాను. ప్రభువు తాను బ్రతికి ఉన్నప్పుడు వందలాది మందితో, వేలాది మందితో మాట్లాడాడు. అది కొంతమందిని ప్రభావితం చేసింది, కొంతమందిని హేళన చేయటానికి ఆ మాటలను వాళ్ళు వినియోగించుకున్నారు. అయితే ప్రభువు తాను చెప్పదలుచుకున్న దాన్ని చెప్తూనే ఉన్నాడు. ఆ రోజు చెప్తున్నాడు, ఈ రోజుకు కూడా చెప్తున్నాడు. శిలువ పైన తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని అడుగుతున్నాడు. ఎవరిని ఉద్దేశించి ప్రభు ఈ మాట మాట్లాడుతున్నాడు? రోమీలను ఉద్దేశించా? అన్నా కైపల్ను ఉద్దేశించా? లేకపోతే గవర్నర్ పిలాతును ఉద్దేశించా? అక్కడ దొమ్మిగా చేరి వచ్చిన అమాయకులైన ప్రజలను ఉద్దేశించా? లేకపోతే తనను ఎరుగనని పారిపోయిన శిష్యులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడా? వీరందరిని ఉద్దేశించి చెప్తున్నాడు ప్రభువు, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించమని అడుగుతున్నాడు. శత్రువులను క్షమించమని నేర్పించటమే కాదు, దాన్ని ఆయన శిలువ పైన శ్రమలు అనుభవిస్తూ దానికి కారకులైన ప్రతి ఒక్కరిని క్షమించమని తండ్రి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు.
విచిత్రమైన విషయం ఏంటంటే, తాను బ్రతికి ఉన్నప్పుడు నీ పాపములు క్షమించబడి ఉన్నవని అనేక మందితో చెప్పిన యేసు ప్రభు ఇక్కడ వీరి పాపాలను క్షమించమని తండ్రికి రికమెండ్ చేస్తున్నాడు. మీ పాపాలు నేను క్షమిస్తున్నానని ఇక్కడ చెప్పటం లేదు. తన మరణానికి కారణమైన పాపలు తండ్రి క్షమించవలసింది తప్ప కుమారుడు క్షమించలేడేమో అని అనిపిస్తున్నాడు. రెండవదిగా, నీవు నేడు నాతో కూడా పరదైసులో ఉండు, కుడివైపున్న దొంగను ఉద్దేశించి చెప్పిన మాట. గమనించండి, ఇద్దరు దొంగలుంటే ఒక దొంగ అంటున్నాడు, నీవు దేవుని కుమారుడు అయితే నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమంటున్నాడు. వాడి ఏమంతా శిలువ మీద నుండి తప్పించుకుంటే చాలనుకుంటున్నాడు. అయితే కుడివైపున్న దొంగ, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాడు. శిలువ పైన చనిపోతున్న బలహీనమైన నిస్సహాయుడైన యేసు ప్రభు కుడివైపున్న దొంగకు ఒక దేవాది దేవుని యొక్క కుమారుడిగా కనబడుతున్నాడు. అతను శిలువ నుండి తప్పించుకోవడం గురించి ఆలోచించడం లేదు. రాబోయే దేవుని ఉగ్రత నుండి, రాబోయే దేవుని తీర్పు నుండి తప్పించుకోవటానికి యేసు ప్రభు దగ్గర తన యొక్క క్షమాపణను కోరుకుంటున్నాడు. అందుకే యేసు ప్రభుల వారు కూడా శిలువ పైన మరణిస్తున్న ఒక అపరాధిలాగా, నేరస్తునిలాగా మాట్లాడకుండా తీర్పు ఇవ్వటానికి సింహాసనం మీద కూర్చున్న ఒక రాజాది రాజులాగా జవాబు చెప్తున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంది అనే ఒక వర్డిక్ట్ అక్కడ రిలీజ్ చేస్తున్నట్టు మనం చూస్తాం. మూడవదిగా, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని తన యొక్క ప్రియ శిష్యుడైన యోహానును తన తల్లి అయిన మరియను ఉద్దేశించి మాట్లాడిన మాటల్లో ప్రభు యొక్క నమ్మకం, కుటుంబ వ్యవస్థ పట్ల ఆయనకున్న ప్రేమ, ఆయనకున్న గౌరవం, తల్లి పైన ఆయనకున్న కన్సర్న్ మనకు ఆ మాట ద్వారా అర్థమవుతుంది. ప్రభు 3.5 సంవత్సరాల కాలం పాటు మాత్రమే తన పరిచర్య చేశాడు. దానికంటే ముందు 30 సంవత్సరాల కాలం పాటు తల్లిదండ్రులకు లోబడి కుటుంబ వ్యవస్థలో జీవించినట్టుగా మనకు అర్థమవుతుంది. 4వ మాట, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. శిష్యులు ఆయన్ను వదిలేశారు, ఆయనతో పాటు ఆయన వెంబడించిన వాళ్ళు వదిలేశారు. దానికి బాధపడడం లేదు ఆయన. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు అతని చేతిని వదిలేసినందుకు బాధపడుతున్నాడు. శిలువ పైన ఆయన పొందుతున్న వేదనల కంటే ఆ వేదనలు పొందే సమయంలో తండ్రితో తనకు ఏర్పడిన ఎడబాటు నిమిత్తమై యేసు ప్రభు చాలా దుఃఖపడుతున్నాడు. ఆయన జన్మించినది మొదలు శిలువ పైన ఈ యొక్క బలియాగంగా అర్పించబడేంత వరకు తండ్రితో సహవాసాన్ని వదిలివేయకుండా కలిగి ఉన్నాడు. అయితే ఇప్పుడు మన చేయి పట్టుకోవడానికి తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు చేయి వదిలేసినాడు. ఆ ఎడబాటును సహించలేని కుమారుడు, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అంగలార్చినట్టు మనకు అర్థమవుతుంది. 5వ మాట, నేను దప్పికొనుచున్నాను. యేసు ప్రభు సంపూర్ణమైన మానవుడిగాను సంపూర్ణమైన దేవుడిగాను మనకు కనబడతాడు. సముద్రం మీద నడిచినప్పుడు, చనిపోయిన వారిని తిరిగి లేపినప్పుడు, కుష్ఠవ్యాధి వారిని బాగుపరిచినప్పుడు, వేలాది మందికి 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టినప్పుడు, గర్జిస్తున్న సముద్రాన్ని తన మాట చేత మిక్కిలి నిమ్మలపరిచినప్పుడు ఆయన యొక్క దైవ స్వరూపం, దైవ లక్షణాలు, దైవ శక్తి మనకు కనబడుతుంది. అయితే ఆయన అలసిపోయినప్పుడు, ఆయన నిద్రపోతున్నప్పుడు, ఆయన ఆకలి కొనినప్పుడు, ఆయన కన్నీళ్లు విడిచినప్పుడు, నేను దప్పిగొంచున్నానని శిలువ మీద మాట్లాడుతున్నప్పుడు ఆయన యొక్క సంపూర్ణ మానవత్వం మనకు అర్థమవుతుంది. సంపూర్ణమైన మానవుడిగానే ఆయన శ్రమలు అనుభవించాడు తప్ప దేవాది దేవుడిగా ఆయన శ్రమలు అనుభవించలేదు. చిరక తాగకపోవడానికి కూడా అదే కారణం. ద్రాక్షారసంలో ముంచిన చిరకను ఆయన నోటికి అందించినప్పుడు ఎందుకు అందించారు? అది శిలువ పైన శ్రమ మర్చిపోవడానికి, అదొక మత్తులాగా పనిచేస్తుందనే ఉద్దేశంతో
సైనికులు ఆయనకు ఆ చిరకను అందించినప్పుడు ఆయన దాన్ని తాగలేదు. తాగి మత్తులో నొప్పి తెలియకుండా మరణించటం కాదు ప్రభువుకు కావలసింది. అలాంటి మరణాన్ని కాదు ఆయన కోరుకున్నది. ఆయన కాన్షియస్ గా సమస్తం ఎరిగి శిక్షను అనుభవించి మరణించాలని తండ్రి కుమారులు ఇద్దరు కోరుకున్నారు. రక్తం చిందించటమే మన యొక్క రక్షణకు కారణభూతమయ్యేటట్టుంటే యేసు ప్రభుల వారు 2 సంవత్సరాల బాలుడుగా ఉన్నప్పుడు హేరోదు ఆ దేశంలో ఉన్న బాలురందరినీ కత్తి చేత నరికించి చంపించాడు. మరి అప్పుడే ఒకవేళ 2 సంవత్సరాల బాలుడుగా యేసు ప్రభువును కత్తి చేత చంపబడి ఉంటే, రక్తం చిందింపబడి ఉంటే, ఆ రక్తంతో మనకు పాప క్షమాపణ దొరికేదా? కాదు. ఏమీ తెలియని వయసులో ఎవరు చంపుతున్నారో ఏం చేస్తున్నారో తెలియక చనిపోయే వయసులో కాదు, అన్ని ఎరిగి తండ్రి చేత పరీక్షించబడి శ్రమలన్నిటినీ కాన్షియస్ గా అనుభవించి మరణించాలనేది తండ్రి యొక్క కోరిక, కుమారుని యొక్క ఉద్దేశం. అలాంటి శిక్ష అనుభవిస్తున్న ఆయన నిజంగానే దప్పికొంటున్నాడు. అది నిజంగానే శారీరకమైన దప్పిని ఆయన వెలిబుస్తున్నాడు. 6వది సమాప్తమైనది. మానవ రక్షణ ప్రణాళికను దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాటు ప్రకారమే మానవాళి నిమిత్తమై మానవుడుగా ఈ లోకంలోకి యేసుక్రీస్తు ప్రభు పంపించబడ్డాడు. ఆయన తన బాధ్యతను పూర్తి చేశాడు. ఏ పనులైతే తండ్రి తనకు అప్పగించాడో, ఏ పనులైతే చేయడం ద్వారా మానవుల యొక్క రక్షణ ప్రణాళిక పూర్తి చేయబడుతుందో అది నేను పూర్తి చేశానని తండ్రికి రిపోర్ట్ లాగా చెప్తున్నాడు. సమాప్తమైనది. ఈ మాట టెటలస్టాయ్ అనే ఒక గ్రీక్ వర్డ్ తో బైబిల్లో కనబడుతుంది. టెటలస్టాయ్ అనే మాట కేవలం 2 సార్లు బైబిల్లో ఉపయోగించబడింది. ఇక్కడ యేసు ప్రభుల వారు 2వసారి ఉపయోగిస్తున్నారు. మొట్టమొదటిసారి దావీదు గొల్యాతును చంపిన తర్వాత ఉపయోగించిన మాట టెటలస్టాయ్. అక్కడ ఆ శత్రువుని చంపిన తర్వాత ఎలాంటి హర్ష అతిశయంతో దావీదు కేక వేశాడో అలాంటి కేక ప్రభు ఇక్కడ సమాప్తమైనదని చెప్తున్నాడు. ఆయన బిగ్గరగా కేక వేసిననుంది. అక్కడ ఉన్న వాళ్ళందరికీ వినపడడానికి కేక వేశాడు. తండ్రి అయిన దేవునికి వినపడడానికి కాదు. చుట్టూ ఉన్న వాళ్ళకు అది నేను ఇంకేం చేయలేకపోతున్నాను, చచ్చిపోతున్నానని చెప్పిన మాట కాదు. తన యొక్క విజయాన్ని అందరికీ అర్థమయ్యేటట్టుగా పెట్టిన ఒక కేక. టెటలస్టాయ్ అనే మాట బైబిల్లో మనకు కనబడుతుంది. చివరిగా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను. తండ్రి అధికారంలో నుండి జీవించాడు. తండ్రి అధికారం క్రింద జీవించాడు. తండ్రి చెప్పిన ప్రతి మాటను తూచా తప్పకుండా నెరవేర్చాడు. తండ్రినే మహిమపరిచాడు. తండ్రి మాటలే మనతో చెప్పాడు. తండ్రి చేయమన్న పనులే చేశాడు. అది ప్రభు అనేక సార్లు చెప్తాడు. తండ్రి యొద్ద నేనేం విన్నానో అదే మీకు చెప్తున్నాను. తండ్రి యొద్ద ఏం నేర్చుకున్నానో అది నేను మీకు నేర్పిస్తున్నాను. నేనేం చూశానో దాన్ని మీకు తెలియపరుస్తున్నానని చెప్తాడు. తండ్రిని మహిమపరచడానికి తన ఘనత నిమిత్తమై, తన యొక్క మహిమ నిమిత్తమై యేసు ప్రభుల వారు ఒక్క పని కూడా చేయలేదు. ఏ పని చేసినా, ఏం మాట్లాడినా అది తండ్రిని మహిమపరచడానికి, తండ్రిని గణపరచడానికి మాత్రమే చేసినట్టుగా ఆయన అనేక సార్లు చెప్పాడు. చివరికి కూడా తన యొక్క ఆత్మను తండ్రికి అప్పగించుకుంటున్నాడు. ఆ ఆత్మ తండ్రి యొద్ద నుండే ఇవ్వబడింది. తిరిగి ఆ ఆత్మను తండ్రికి అప్పగించుకుంటూ ఆయన తన శిలువ పైన తన యొక్క బాధ్యతలను పూర్తి చేసి మన యొక్క రక్షణ ప్రణాళికను పూర్తి చేసినట్టుగా మనకు అర్థం అవుతుంది. కాబట్టి తండ్రి తన కుమారుడిని శిలువ పైన ఒక గొర్రెపిల్లగా వధించి విందు సిద్ధం చేశాడు. ఆ విందుకు ఆహ్వానాలను మనందరికి ఇచ్చాడు. ఆహ్వాన పత్రికలు అందరికీ పంచిపెట్టమని మనకిచ్చాడు. ఆహ్వాన పత్రికలు మనం అందరికీ పంచిపెట్టకుండా మన దగ్గర ఉంచుకోవటం ఆయన రాజ్య వ్యాప్తికి అది దోహదపడదు. కాబట్టి ఆహ్వాన పత్రికలను అందరికీ అందజేద్దాం. అలాంటి బాధ్యతాయుతమైన క్రైస్తవ జీవితం ప్రభు మనకు ఈ శ్రమల శుక్రవారం, శుభ శుక్రవారం
అందరికీ అనుగ్రహించాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీకు స్తోత్రములైనా. మేము పొందవలసిన శిక్ష, మరణం, దుఃఖం, అవమానం, ఒంటరితనం మీరు భరించి మాకు ఇచ్చిన పాప క్షమాపణ, పరలోక రాజ్య స్వాస్థ్యం కొరకు మీకు వందనాలు. సమస్తము మా కొరకు చేసి మమ్మల్ని మీరు ఆహ్వానించిన విధానం కొరకు మీకు వందనాలు. మీ వైపు చూస్తూ మా విశ్వాసాన్ని కొనసాగించడానికి, మా యొక్క విశ్వాసపు పరుగును మేము తుదముట్టించడానికి, మేము ఏదైతే పొందేమో దాన్ని అనేక మందికి పరిచయం చేయడానికి మాకు కావలసిన భారభరితమైన హృదయం, ఇతరుల పట్ల ప్రేమ కలిగిన హృదయం మా అందరికి అనుగ్రహించమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసు స్వామి పేరిటి ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. Amen. Amen. Hallelujah. Praise the Lord. Thank you so much, Aygaru, for the wonderful word. సహవాసం తరపున మీకు మా హృదయపూర్వక వందనాలు. అంతగానో దీవించబడ్డాము, ఆశీర్వదించబడ్డామని బట్టి దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుని ముగించుకుందామండి. మన మధ్యలో జేమ్స్ అయ్యారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన, ఆశీర్వాదం. ప్రేమగల మా తండ్రి, మీ ప్రేమగల గొప్ప నామమునకు స్తోత్రము చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఈరోజు గుడ్ ఫ్రైడే ఎంతో వివరముగా ప్రభు సిలువ యొక్క మరణమును మా కొరకు ఈ దాసుని ద్వారా వివరించి ఉన్నావు తండ్రి. నిజంగా మానవాళి యొక్క పాపముల కొరకు యేసు ప్రభు సిలువలో ఎలాంటి మరణమును పొంది ఉన్నాడు. నిజమే, పాపం యొక్క భయంకరత్వము ఎంత ఎక్కువైనదో అంతటి భయంకరమైన, అవమానకరమైన మరణాన్ని ప్రభువా మీరు పొంది ఉన్నారు. ఇప్పటికీ మనుషులు అర్థం చేసుకోలేకపోతున్నారు. కొంతమంది హేళన చేస్తున్నారు. నిన్ను నీవు కాపాడుకోలేదని నేను అనుకుంటా ఉన్నా, కానీ మాకు అది అర్థమయ్యేలాగా, మీరు మేము నమ్ముకునేలాగా, అంగీకరించేలాగా, ఈ రక్షణను పొందుకునేలాగా మాకు చూపిన ప్రత్యేకమైన కృప కొరకే వందనాలు. ఉచితంగానే మేము పొందాము, కానీ దాని కొరకు మీరు చెల్లించిన వెల అది ఎవరు తీర్చలేనిదనైనా. అయితే ఇస్కరియోతు యూదావలే అన్ని అనుభవించి ఈ లోక స్వార్థము కొరకు నేను అమ్మివేసుకునేవారుగా కాకుండా, ఒకరు ఏదైనా పొరపాటు చేస్తే పేతురు వల్లే పశ్చాత్తాపంతో నీ వైపు తిరిగేవారుగా, నీ కొరకు ప్రాణం పెట్టేవారుగా మమ్మల్ని అందరినీ తండ్రి మీరు ఆయత్తపరచండి, సిద్ధపరచండి. ప్రభువాన్ని కొందన మీరు ఇచ్చిన సిలువను మేము కూడా మాకు ఇచ్చిన సిలువను మోయుటకు సహాయం చేయండి. 12 మంది శిష్యుల వల్లే, 3 శిష్యుల వల్లే తండ్రి మేము జీవించేవారుగా చేయండి. మీరు ఇచ్చిన ఆహ్వానాలని మేము మా దగ్గర పెట్టుకున్న వరం కాకుండా ప్రపంచంలో కోట్లాది మంది వారందరి కొరకు నేను రక్తం చిందించావు, సెలవు వేయబడ్డా కాబట్టి ఆ సత్యాన్ని మాకు మేమే సంవత్సరం వివరించుకుంటున్నాం, కానీ ఇతరులకు వివరించే వారుగా, ఆహ్వానించే వారుగా చేయండి. ఎన్నో గొప్ప విషయాలనైనా దాసుడు మాకు వివరించారు. మా యొక్క పాపములను ప్రభువాన్ని క్షమించవని కొందరు, మీరు భరించవని కొందరు. ఏ పాపం ఎరుగని వాడవు, పాపము చేయని వాడవు, నీలో పాపము లేదు. అయినప్పటికీ పాపనైనా నా కొరకు, పాపులమైన మా కొరకునైనా మా స్థానాన్ని తీసుకున్నాం, పాపముగా చేయబడ్డాం. ఓ దేవాన్ని కొందనాలు. ఈరోజు మేము ఎవరి సంఘాల్లో వారు ఈ శిలువ ధ్యానమును ఇంకా మరి ఎక్కువగా చేయుచుండగా మాతో ఆ శిలువ శక్తిని ఉంచండి. శిలువ ద్వారా మీరు కాచిన రక్తము ద్వారా, మీరు పొందిన గాయముల ద్వారా, మీరు ఇచ్చిన ఆ సమస్త ఆత్మీయ ఆశీర్వాదమును మేము అనుభవించే వరకు చేయండి. ఇశ్రాయేలు ప్రజలైతే కేవలము భౌతిక సంబంధమైన విమోచనము, విడుదలను ఆనాడు పొందారు, కానీ ఈరోజు మాకు ఆత్మ సంబంధమైన
నిత్యత్వంతో కూడిన విమోచనమును తండ్రి, పాప క్షమాపణను, నిత్య జీవమును మాకు అనుగ్రహించినట్టు కొందరు దేవా, మేము నీ ఎడల మా జీవితకాలం అంతా కృతజ్ఞత కలిగి జీవించేవారు, మీ మాట విని దాని ప్రకారంగా నడుచుకునేవారుగా, ఇతరులకు ప్రకటించేవారంగా, సిలువను కూర్చున్న వార్తను ఇతరులకు బోధించేవారంగా సహాయం చేయండి. సిలువ నీడలో మమ్మల్ని నడిపించండి. మీరే మహిమ పొందండి దేవా. స్తోత్రం చెల్లిస్తూ వాక్యం అందించిన సేవకుడిని, అలాగనే ఈరోజు పాల్గొన్న వారందరినీ, తర్వాత కూడా ఈ వాక్యాన్ని వినబోతున్న వారిని కూడా మీరు బలపరిచి వాడుకోమని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపతి వేడుకొనిచున్నాను మా తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం నీ చిత్తము పరలోకమందు మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. తప్పించు, ఎందుకంటే రాజ్యము, శక్తి, మా తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క శక్తి, సన్నిధి మనందరకు నిత్యము తోడైనను గాక. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. మరొకసారి సురేష్ బాబు గారికి సావాసం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. చేరువచ్చిన మీ అందరికీ వందనాలండి. రేపటి దినంలో తిరిగి కలుసుకుందాము. మరి గమనించండి, మెసేజెస్ అన్ని యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉన్నాయండి. కొత్తగా ఎవరైనా జాయిన్ అయినట్లయితే సేమ్ లింక్ ఉంటుందని ప్రతిరోజు మనం 3 o'clock స్టార్ట్ చేస్తున్నాము. 3 to మనం 5 వరకు ప్రార్థన చేస్తున్నాము. 5 వరకు 5 to 5:30 మనం పాటలు పాడుకుంటున్నాము. 5:30 to 6 వరకు మనకి మెసేజ్ ఉంటుందండి. దయచేసి గమనించవలసింది కోరుచున్నామండి. చేరొచ్చిన మీ అందరికి వందనాలు. హ్యావ్ వండర్ఫుల్ డే టుడే. థ్యాంక్ యూ అందరికి. ప్రైజ్ ది లార్డ్.